Hi guys, welcome to Cricket Chat with Venkatesh. జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీని ఇండియా టెస్ట్ టీమ్ సెలెక్ట్ చేయకపోవడం మీద సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది మాజీ క్రికెటర్స్, తర్వాత జర్నలిస్ట్, అనలిస్ట్ అందరూ కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు సెలక్షన్ కమిటీ పైన. మరి అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, గుర్నూర్ బ్రార్ ఎవరు, ఇతను ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆకిబ్ నబీని పక్కన పెట్టడం చాలా చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే 2 సీజన్స్ కలిపి 100కి పైగా వికెట్లు తీశాడు, 100 వికెట్స్. అండ్ లాస్ట్ సీజన్ అంటే 2025-26 సీజన్లో జమ్మూ కాశ్మీర్ మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించి వాళ్ళు రంజీ ట్రోఫీ గెలవడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఎక్కడ మీరు ఆడించినా అతను హ్యాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కానీ ఐపీఎల్లో డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. అంటే ఐపీఎల్ ఆధారం చేస్తున్నారు సెలెక్షన్. ఈజ్ నాట్ అన్ ఐపీఎల్ బౌలర్, ఈజ్ అ రెడ్ బాల్ బౌలర్, ఈజ్ అ స్వింగ్ బౌలర్ లైక్ భువనేశ్వర్ కుమార్. అంటే భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ ఆడతాడు, అది వేరే విషయం. బట్ దిస్ మ్యాన్ ఈజ్ బేసికలీ రెడ్ బాల్ బౌలర్. అతను తీసుకోవాలి, రెడ్ బాల్ క్రికెట్ తీసుకోవాలి. ఈ సీజన్లో 25-26లో అతను హయ్యెస్ట్ వికెట్ టేకర్, 60 వికెట్లు వచ్చాయి. లాస్ట్ సీజన్లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, 40-44 వికెట్లు వచ్చాయి. మరి మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి వాల్యూ ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇస్తారు వాల్యూ? మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు డొమెస్టిక్ ఆడే వాళ్ళకి, ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు? రెడ్ బాల్ క్రికెట్లో రాణించే వాళ్ళకి ఎలాగూ వాళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ రావు. వచ్చిన వాళ్ళకి చేతేశ్వర్ పుజారా లాంటి వాళ్ళు కూడా రావు. వచ్చిన వాళ్ళకి 11లో అప్పుడు ప్లేస్ రాదు. వాళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినా బేస్ ప్రైస్ మీద వస్తుంది. అభిమన్యు ఈశ్వరన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా. మరి వాళ్ళకి డొమెస్టిక్లో పర్ఫామ్ చేసినందుకు మీరు ఐపీఎల్కి సెలెక్ట్ కావట్లేదు, ఇండియన్ టీంలో కూడా రావట్లేదు. మీరు ఇంకా డొమెస్టిక్ క్రికెట్లో క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఏం ఇంటెన్సివ్ ఉంటుంది, ఈ ఇన్సెంటివ్ ఉంటుంది? ఏం ఇన్సెంటివ్ ఉంటుంది చెప్పండి డొమెస్టిక్ క్రికెట్ మీద? కనీసం ఇండియాకి ఆడుతున్నాం, రెడ్ బాల్ క్రికెట్, రంజీ ట్రోఫీ ఆడాము, దిలీప్ ట్రోఫీ ఆడాము, ఇరానీ కప్ ఆడాము, మాకు ఇండియాకి ఆడే అవకాశం వస్తుందంటే ఆ ఇన్సెంటివ్ ఉంటే వాళ్ళు ఆడడానికి అక్కడ టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు నాకు అర్థం కాదు. సరే, గతంలో మీరు కరుణ్ నాయర్ని చాలా లేట్గా సెలెక్ట్ చేశారు, సర్ఫరాజ్ ఖాన్ని చాలా లేట్గా సెలెక్ట్ చేశారు, అభిమన్యు ఈశ్వరన్ని ఊరికే స్క్వాడ్లో పెట్టారు నామమాత్రంగా. దానికి ఒక విధంగా అర్థం ఉంది, ఎందుకంటే మీకు అక్కడ టాప్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ మీకు ప్లేసులు లేవు, బ్యాటింగ్ విషయంలో మీకు ప్లేసెస్ లేవు. బ్యాటింగ్ విషయంలో మీకు ప్లేసెస్ ఆర్ నాట్ అవైలబుల్. మీరు వాళ్ళ టీంలో తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది బ్యాటింగ్ విషయం. బౌలింగ్ విషయంలో మనకు అలా లేదే. అందులో ఫాస్ట్ బౌలర్స్ విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు బుమ్రాన్ మీరు పక్కన పెట్టారు, మనకి అంత ఫాస్ట్ బౌలింగ్ టాలెంట్ కూడా లేదు. లేనప్పుడు ఒక ఎమర్జింగ్ బౌలర్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? దీనివల్ల డొమెస్టిక్ క్రికెట్ ఏ విధంగా దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు నాకు అర్థం కాదు. అజిత్ అగర్కర్ చెప్పింది ఏంటంటే, అతన్ని డిస్కస్ చేసాం అతని విషయంలో. మన సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ చెప్పింది ఏంటంటే, అతన్ని మేము కన్సిడర్ చేశాము, కానీ అతని డిస్కషన్ వచ్చింది. కానీ ఎక్కువ మంది మనం హోమ్లో, అంటే ఆఫ్ఘనిస్తాన్తో ఒక టెస్ట్ మ్యాచ్కి కదా సెలెక్ట్ చేసిన, ఆఫ్ఘనిస్తాన్తో హోమ్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్స్ని ఆడించాం కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఓకే, అతను మీరు 11లో ఆడించకండి, కనీసం మీ స్క్వాడ్లో పెట్టండి. 15 ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు, 16 యూ షుడ్ హావ్ సెలెక్టెడ్ 16. దానివల్ల ఒక మెసేజ్ వెళ్తుంది, డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మేము రివార్డ్ చేస్తున్నాము. డొమెస్టిక్లీ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు టీంలో ప్లేస్ వస్తుంది. ఎలాగైతే మీరు ముస్టాక్ అలీలు వాటిలో ఆడిన వాళ్ళకి మీరు వైట్ బాల్లో మీకు ఎలా మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వైట్ బాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ గుర్తించిస్తున్నారు. ఇక ఐపీఎల్లో బాగా ఆడిన ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళని ఇండియన్ టీంలో తీసుకుంటున్నారు. మరి అదే క్రైటీరియా మీకు ఇక్కడ కూడా అప్లై కావాలి కదా. సో రంజీ ట్రోఫీ అంటే మీకు ఏమాత్రం వాల్యూ లేదు అని చెప్తున్నారు. ఇందాక నాతో ఒక క్రికెట్ అసోసియేషన్, మన క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఒక ప్రముఖులు మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే, సోషల్ మీడియా ప్రెజెన్స్ లేదు అతనికి. అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటేనే అది మీకు సెలక్షన్కి అది వీలవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ లేని వాళ్ళని సెలెక్టర్స్ కన్సిడర్ చేయట్లేదు. 2 రకాలు, ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్రెజెన్స్ లేదు ఒకటి. రెండోది, వాళ్ళని డ్రాప్ చేస్తే వాళ్ళని తీసుకోకపోతే ఎవరేం మాట్లాడరు. సంజు శాంసన్ కనుక టీంలో తీసుకోకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ గురవుతారు సెలెక్టర్స్. ఆకిబ్ నబీకి చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని ఆయన చెప్పారు నాకు. 500 మంది ఎంతమంది ఉన్నారు. ఈజ్ నాట్ ఏ సోషల్ మీడియా థింగ్. అతని సోషల్ మీడియా టీం లేదేమో. ఇప్పుడు ప్రతి ఒక్కరు రకరకాల ఆప్టిక్స్ చూపిస్తున్నారు కదా, వాళ్ళు సెలబ్రేషన్స్. ప్రతి ఒక్కరు బౌలింగ్ చేసినా బ్యాటింగ్ చేసినా ఒక నోట్ తీసి చూపించడం. సో సోషల్ మీడియా టీమ్స్ ఉంటున్నాయి మీకు, వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటారు.
ఆకిబ్ నబీకి అది లేదేమో, అదే కారణం అని అంటలేదు. ఆకిబ్ నబీ లాంటి ప్లేయర్ని మీరు సెలెక్ట్ చేయకపోతే, అందులోనూ హీజ్ ఏ టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్. టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్లకి మీరు ఆ గౌరవం ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? సరే, మన అగర్కర్ చెప్పాడు ఇండియాకి సెలెక్ట్ చేయమని. నెక్స్ట్ మనం శ్రీలంకతో ఆడుతున్నాం, శ్రీలంక కూడా తీసుకెళ్ళి, శ్రీలంక కూడా ఇదే కండిషన్స్. బహుశా మనం తర్వాత న్యూజిలాండ్కి అక్కడికి వెళ్తాం, అప్పుడు బహుశా అది ఎప్పుడు అక్టోబర్లో ఎప్పుడు వెళ్తాం, అప్పుడు సెలెక్ట్ చేస్తారేమో అతన్ని. మరి అప్పటి వరకు అప్పుడు అతను ఫామ్ లేకపోతే, ఈ టీంలో రాలేదని చెప్పి అతను ఫామ్ పడిపోతే, అప్పటికి ఇంకా డొమెస్టిక్ సీజన్ కూడా స్టార్ట్ కావచ్చు. అప్పుడు అతను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారా మొత్తానికి? వెరీ వెరీ అన్ఫార్చునేట్. దీనికి దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ హిజ్ నాన్ సెలెక్షన్. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. 1% కూడా నాకు కనపట్లేదు నాన్ సెలెక్షన్ విషయంలో ఎక్స్ప్లెనేషన్. అతని పేస్ ఎక్కువగా లేదు, ఐ డూ అగ్రీ. కానీ భువనేశ్వర్ కుమార్ పేస్ ఉందా? Pace is not the only thing. Praveen Kumar, Bhuvneshwar Kumar, they did exceedingly well without bowling 140 or something like that. మీరు పేస్ లేకపోయినా ఇఫ్ యు ఆర్ యాక్యురేట్ ఎనఫ్ యూ కెన్ కమాండ్ రెస్పెక్ట్. సో ఇది నాకు అసలు అదంటే వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు అగార్కర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ఫాస్ట్ బౌలర్. అదే సెలక్షన్ కమిటీలో ఉన్న ఆర్పీ సింగ్ కూడా, అతను కూడా ఫాస్ట్ బౌలర్. సో ఇదైతే నాకైతే అర్థం కాదు. ఇక ఈ గుర్నూర్ బ్రార్ ఎవరు అంటే, గుర్నూర్ బ్రార్ విషయంలో ఒక విధంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈజ్ ఎ టాల్ ఫాస్ట్ బౌలర్, 6'5" హైట్ అతను. మనం అనేక సందర్భాల్లో నేను అంటే మీకు తెలుసు, నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, మనం వీఆర్ ల్యాకింగ్ ఇన్ వన్ డిపార్ట్మెంట్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మనం లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఇప్పుడు వస్తున్నారు, హర్షదీప్ అండ్ అదర్స్. అలాగే టాల్ ఫాస్ట్ బౌలర్స్ లేకపోవడం, మనంతా యూనిడైమెన్షనల్గా ఉండదు పేస్ అటాక్. అందరూ బిలో 6 ఉంటారు, కానీ 6 feet కూడా ఉండని ఫాస్ట్ బౌలర్స్. సిరాజ్, షమి, బుమ్రా, దే ఆర్ నాట్ ఈవెన్ 6 feet. అదే ఆస్ట్రేలియాలో చూడండి, ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్, స్టార్క్, ఎవ్రీబడి ఈజ్ టాల్, అట్లీస్ట్ 6'3", 6'4" ఉన్నారు. సో ఆస్ట్రేలియన్ కండిషన్స్కి ఆ బౌన్సీ ట్రాక్స్ మీద వాళ్ళ హైట్ చాలా యూజ్ అవుతుంది. మీరు సౌత్ ఆఫ్రికాలో యూజ్ అవుతుంది. ఒకసారి ఇండియన్ పిచెస్ మీద కూడా ఆ ఎక్స్ట్రా హైట్ పిచ్లో కనుక ఆ బౌన్స్ ఉంటే, రెడ్ సాయిల్ పిచ్ మీద మీరు ఆడుతుంటే ఆ ఎక్స్ట్రా హైట్, ఆ ఎక్స్ట్రా బౌన్స్, మీ రిలీజ్ పాయింట్ హైగా ఉంటాయి. మీరు ఇషాంత్ శర్మ ఉన్నాడు గతంలో, మంచి హైట్ ఉన్నాడు, కానీ అతనికి రిలీజ్ పాయింట్ మిగతా 6 feet బిలో ఉండే వాళ్ళకి కొంత తేడానే ఉండేది. రిలీజ్ పాయింట్ చాలా లోగా ఉండేది. సో హై ఆర్మ్ యాక్షన్ ఉండి మీ రిలీజ్ పాయింట్ చాలా హైగా ఉండే ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడు కూడా దే ఆర్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో ఆ రకంగా అతని సెలెక్షన్, అతన్ని గ్రూమ్ చేస్తున్నారా, ఆ 11 ఆడిస్తారా, లేదా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం మీద ఆడిస్తారు. ఇది గుడ్ డెసిషన్, నేను ఖచ్చితంగా మెచ్చుకుంటాను. ఈ హెస్ గాట్ పేస్ ఆల్సో, యూ కెన్ బౌల్ 140, 145 రెగ్యులర్ కన్సిస్టెంట్గా బౌలింగ్ వేయగల బౌలర్. సో అతను ఎంకరేజ్ చేయడానికి నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. అతను బౌలర్ని వికెట్లు తీసే సందర్భాలు ఏం లేవు. 2022లో ఎప్పుడు డెబ్యూ చేశాడు. ఆల్సో ప్లేస్ ఫర్ పంజాబ్. కొంతమంది ఏమంటున్నారంటే, ఎక్కువ మంది గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ని తీసుకున్నారు, అక్కడ సాయి సుదర్శన్ ఉన్నాడు టీంలో, సిరాజ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇప్పుడు ఈ గుర్నూర్ బ్రార్, వీళ్ళందరూ గుజరాత్ టైటన్స్ లేకపోతే శుభ్మన్ గిల్ రికమెండేషన్ మీద తీసుకున్నారు. గుజరాతీ మేనేజ్మెంట్ జైషా అని చెప్పి అని కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మెరిట్ మీద, వీళ్ళందరూ మెరిట్ మీద వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ గుర్నూర్ బ్రార్ అనేవాడు అండర్ 19 ఇప్పటి నుంచి ఈజ్ నాట్ వెరీ యంగ్, ఐ థింక్ ఈజ్ 26. శుభ్మన్ గిల్తో కలిసి ఆడినవాడు. శుభ్మన్ గిల్ అతను డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చూసి అతను డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ అయ్యేలా చేశాడు. శుభ్మన్ గిల్ హెల్ప్ హిమ్ ఇన్ గెటింగ్ సెలెక్టెడ్ టు ది డిస్ట్రిక్ట్ టీమ్. తర్వాత పంజాబ్ అండర్ 23 సెలెక్టెడ్, తర్వాత నో ఈజ్ ప్లేయింగ్ ఫర్ పంజాబ్. తర్వాత ఇండియా ఏ కూడా ఆడాడు. అతను బాగా పర్ఫామ్ చేసి సెలెక్టర్స్ రాడార్లో ఉన్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మానిటర్ చేస్తున్నారు కదా, వాళ్ళకి దాంట్లో గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నాడు. బికాస్ హీ హాస్ గాట్ దట్ ఎక్స్ట్రా హైట్. ఇప్పుడు ప్రఫుల్ హింగా ఉన్నాడు మన ఎస్ఆర్హెచ్ బౌలర్, హీఈస్ ఆల్సో టాల్. ఇలాంటి బౌలర్స్ని, గుర్జప్నీత్ సింగ్ ఫ్రమ్ సిఎస్కే, వీళ్ళు టాల్ ఫాస్ట్ బౌలర్స్ని మీరు ఒక గ్రూప్ని పెట్టుకుని వాళ్ళు ఒక్కరినైనా మన టీంలో అంటే ప్రతిసారి ఆడించాలి కాదు, వాళ్ళని మీరు మీ రాడార్లో పెట్టుకోండి, అది మంచి విషయం. సో గుర్నూర్ బ్రార్ సెలెక్షన్ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, బికాస్ హీస్ గాట్ దట్ హైట్. అతను పంజాబ్కి ఆడాడు, అంత అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు, ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. యూ కెన్ వర్క్ అప్ దట్ పేస్. సో ఇక్కడ అందులో అది మ్యాచ్ కూడా మీకు అక్కడ జరుగుతుంది కాబట్టి, పంజాబ్లో ముల్లాపూర్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి అతనికి అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో అతన్ని ఎంకరేజ్ చేయడం, అతన్ని పిక్ చేయడంలో ఖచ్చితంగా, ఎందుకంటే శిఖర్ ధవన్ కూడా అతని విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యాడంట వెన్ హీ వాజ్ ఎ నెట్ బౌలర్ ఫర్ పంజాబ్ కింగ్స్.
పంజాబ్ కింగ్స్ తర్వాత ఆడాడు కూడా అతను ఒక సీజన్. ఒక్క మ్యాచ్ ఆడాడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున 40 రన్స్ ఇచ్చాడు, 3 ఓవర్లు వేసాడు. పెద్దగా అంటే డెబ్యూ అంత ఎఫెక్టివ్గా జరగలేదు అతనికి. బట్ హీ హెస్ బీన్ విత్ గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్లో కూడా నెట్స్లో అతన్ని చూస్తున్నాడు శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ మస్ట్ హ్యావ్ సీన్ హిస్ పొటెన్షియల్. అలాగే సెలెక్టర్స్ ఆశీష్ నెహ్రాతో కూడా టచ్లో ఉంటారు. ఆశీష్ నెహ్రా ఈ అందరు ఫాస్ట్ బౌలర్స్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే అది అశోక్ శర్మ కావచ్చు, సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఆశీష్ నెహ్రా రూల్ ఎంతో ఉంది. ఆశీష్ నెహ్రా షుడ్ హావ్ బీన్ ఇండియాస్ కోచ్. అతను స్వయంగా రావట్లేదు, కనీసం ఇండియా బౌలింగ్ కోచ్గానే ఉండాల్సిన వాడు, ఎక్సలెంట్ కోచ్. సో ఆశీష్ నెహ్రాను కూడా వాళ్ళు కన్సల్ట్ చేసి ఉంటారు. సో గుర్నూర్ బ్రార్ సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ నేననేది ఏంటంటే గుర్నూర్ బ్రార్తో పాటు మీరు ఇతన్ని కూడా పెట్టాల్సింది, అకీబ్ నబీని కూడా పెడితే ఎవరో మెసేజ్ ఇస్తారు, మీకు డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ మేము ఆనర్ చేస్తున్నాం. అభిమన్యు ఈశ్వరన్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. సో గతంలో కొంతమంది ఆల్రౌండర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఎప్పుడూ అవకాశం రాలేదు. నేను ఒక వీడియో కూడా చేశాను, 750 వికెట్స్ తీశాడు రాజేందర్ సింగ్ గోయల్, ఒక్కసారి కూడా ఇండియాకి ఆడలేదు. పద్మాకర్ శివాల్కర్ అనదర్ గ్రేట్ బౌలర్, హీ నెవర్ ప్లేడ్ ఫర్ ఇండియా. సో ఇలాంటి మళ్ళీ అదే రకమైన గతంలో మనకు జరిగిన అలాంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఎందుకు వాళ్ళకి ఎంకరేజ్ చేయట్లేదు? రంజీ ట్రాఫీ క్వాలిటీ పడిపోయిందని చాలామంది అంటున్నారు. ఎందుకు పడిపోదు? ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు ప్లే ఐపీఎల్. రంజీ ట్రాఫీలో క్వాలిటీ ఉండాలంటే అక్కడ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి కనీసం ఇండియాకి టెస్ట్ మ్యాచ్లో, టెస్ట్ స్క్వాడ్లో అయినా అవకాశం రావాలి. మరి దీని గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.